మన ప్రాంతానికి ఏమాత్రం ప్రయోజనం లేని ప్రధాని పర్యటనను వ్యతిరేకిస్తూ వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో బుధవారం కోసిగిలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం నాయకుడు వీరేష్ అధ్యక్షతన జరిగిన సభలో సిపిఎం సిపిఐ పార్టీ నాయకులు రాముడు గోపాల్ రాజు మాట్లాడుతూ రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీలు, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయిస్తామని, సాగునీటి ప్రాజెక్టులు నిర్మిస్తామని, వలసలు నివారించి ఉపాధి కల్పిస్తామని చెప్పి ఇంతవరకు ఒక పైసా కూడా కేటాయించలేదని వారు విమర్శించారు. జీఎస్టీ సుంకాలు తగ్గింపుపై కర్నూలులో నిర్వహించే సభలో మాట్లాడేందుకు ఈ నెల 16 కర్నూలుకు వస్తున్నాడు. రాష్ట్రానికి ప్రధాని రావడం ఇదే మొదటిసారి కాదు. ఇంతకు ముందు అనేక సార్లు వచ్చి రాష్ట్రానికి మాత్రం ఎలాంటి ప్రయోజనం కలగలేదు అని వారు ఆవేదన వ్యక్తం చేశారు. 2015లో ప్రధాని మోదీ 28% వరకు జీఎస్టీ విధించినప్పుడే వామపక్ష పార్టీలు వ్యతిరేకించాయని, జీఎస్టీ విధించిన దేశాలు అభివృద్ధి చెందిన దాఖలు లేవని చెప్పాయని వారన్నారు. 2015 నుండి 55 లక్షల కోట్లు ప్రజల నుండి జీఎస్టీ వసూలు చేసిన కేంద్రం 48,000 కోట్ల భారాన్ని తగ్గించి పండుగ చేసుకుంటుందని వారు విమర్శించారు. రాష్ట్రాలకు తగ్గుతున్న ఆదాయంపై అన్ని రాష్ట్రాలు కేంద్రానికి లేఖ రాస్తే మన ముఖ్యమంత్రి మాత్రం రాష్ట్రమంతటా వేలాది సభలు జరిపి నరేంద్ర మోడీ జపం చేస్తున్నారని వారన్నారు. మరి ఎటువంటి ఒక పైసా కూడా మరి రాష్ట్రానికి విధించలేదు. మరి అని చెప్పారు. మరి ప్రత్యేక హోదా ఇవ్వలేదు, విభజన హామీలు అమలు చేయలేదు. అంతేకాకుండా వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు ఇస్తామని, సాగునీటి ప్రాజెక్టులకు నిధులు ఇస్తామని, వలసలు ఆపుతామని ఆ రకంగా ఎన్నో హామీలు ఇచ్చారు. కానీ ఇంతవరకు ఒక పైసా కూడా మరి విధించలేదు. మరి ఇటువంటి ప్రయోజనం లేని పర్యటన ఎందుకని ప్రజలు ప్రశ్నించాలని వామపక్ష పార్టీలుగా మేము కోరుతున్నాము. జిఎస్టీ వల్ల ప్రజలకు ఆదాయము మరి ఆదా అయిందని ప్రజలకు డబ్బులు చెప్తున్నారు. సోదరులారా, జిఎస్టీ వల్ల ప్రజలకు ఏమాత్రం ఆదాయం కాలేదు. 2017లోన జిఎస్టీని 20% వసూలు చేశారు. ఇప్పటికీ 58 లక్షల కోట్ల రూపాయలు వసూలు చేసి ఇప్పుడు కేవలం 48,000 కోట్లు మాత్రమే మరి ఈ రోజు మరి తగ్గించడం జరిగింది. దీనివల్ల ప్రజలకి ఏమాత్రము ఉపయోగం లేదు. రాష్ట్రాలకు 9,000 కోట్ల రూపాయల లోటు వచ్చింది 8 సంవత్సరాల కాలంలోన. మరి ఈ లోటు ప్రజలపైన భారం పడలేదా? ఒకసారి ఆలోచించాలని మేము కోరుతున్నాం. అంతేకాదు రంగ సంస్థలు కూడా మరి ప్రైవేట్ పరం చేరింది. మరి ఉక్కు పరిశ్రమ తెరిపిస్తామని చెప్పారు. కడప ఉక్కుని నిరుద్యోగులకు ఉపాధి కల్పని చెప్పి ఇది వరకు ఒక్క అడుగు కూడా పని కదలలేదు. విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ చేయొద్దని చెప్తే కూడా ఆ రోజు మరి టీడీపీ కూడా మరి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మరి పోరాడింది. మరి ఈ రోజు 43 యూనిట్లు మరి ఈ రోజు ప్రైవేటీకరణ చేసి విశాఖ ఉక్కులోన ఉద్యోగుల్ని తొలగించడం పంచాయతీ శాసించాలని చూసినటువంటి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారతదేశం మీద సుంకాలు విధించారు, అధిక సుంకాలు విధించారు. అంతేకాదు H1B వీసాలు కూడా ₹1,00,000 పెంచారు. దీనివల్ల దేశంలో నిరుద్యోగులు చాలా ఇబ్బంది పడతారు. వ్యవసాయ రంగం కూడా చాలా దెబ్బతింది. దీనిపైన ట్రంప్ కి వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మీరు ప్రధానమంత్రి మాట్లాడలేదంటే మరి సిగ్గుచ్చేటు. కాబట్టి ఇటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు అన్ని రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయి, జిఎస్టీని వ్యతిరేకిస్తున్నాయి. రాష్ట్రకి ఉత్తరప్రదేశ్ లో కూడా బీజేపీ ప్రభుత్వం కూడా ప్రధానమంత్రికి లేఖ రాస్తే మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ రోజు ఆయన్ని మెచ్చుకోవడానికి సభలు నిర్వహిస్తున్నారు. కాబట్టి ఇది రాష్ట్ర ప్రజల కోసమా, మోడీ మెప్పు కోసమా ఒకసారి ఆలోచించాలా. ఇటువంటి విధానాల్ని మరి రాష్ట్రానికి ఏమాత్రం ప్రయోజనం లేని మోడీ రాష్ట్ర ప్రయోజనాలకి వ్యతిరేకంగా ఇవన్నిటిని ప్రశ్నించాలని మరి కోరుతూ నాకు అవకాశం ఇచ్చినటువంటి ధన్యవాదాలు తెలుపు. అట్లాగే మరి ఈ మన రాష్ట్రానికి 10 సంవత్సరాలు ప్రత్యేక హోదాను ఇస్తామని చెప్పేసి ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేసిన నరేంద్ర మోడీ ఈ రోజు పాలనలో ఉన్నప్పటికీ కూడా ఈ ప్రాంతానికి ఎలాంటి నిధులు కేటాయించడంలో కానీ, అట్లాగే ప్రాజెక్టులు నిర్మించడంలో కానీ, మరి ఇక్కడ అభివృద్ధి పట్ల చేయడంలో కానీ ఎలాంటి శ్రద్ధ చూపడం లేదు. కాబట్టి ఈ రోజు రాయలసీమ ప్రాంతానికి కర్నూలు జిల్లాకి వస్తున్నారు. మరి ఏం మొక్కం పెట్టుకుని వస్తున్నారని మేము అడుగుతా ఉన్నాం. ఈ ప్రాంతంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదు, ప్రాజెక్టులు కట్టలేదు. మరి ఈ వెనుకబడిన ప్రాంతానికి ప్రత్యేక ప్యాకేజ్ కూడా ఇవ్వలేదు. కాబట్టి ఈ సందర్భంగా మేము ఈ జిల్లా వ్యాప్తంగా మేము రానున్న నిరసన వ్యక్తం చేస్తున్నాము. ఈ కార్యక్రమాన్ని